మరి మనందరం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? ఎక్కడ ఎక్కడ గట్టిగా ఇలా చెప్తే ఎంత బాగుంటుందో. పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. ఏ వ్యక్తి కూడా నరకంలో ఉండాలని, ఏ వ్యక్తి కూడా నాశనం కావాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే పాపి పరలోక రాజ్యంలో చేరాలనే కోరుకుంటూ ఉంటాడు. కానీ మనం చేసే పాపం వల్ల, మనం చేసే పాప క్రియల వల్ల, మనము ఆలోచించే పాపపు ఆలోచన వల్ల మనము దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుడు మనకు దూరం అవ్వాల, మనమే దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉన్నాం. అందుకే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనం చదివితే, పాపి యొక్క వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించడమే దోషి, పాపి అవుతాడంట. ఈ చట్టం ఏంటో మనందరికీ తెలుసు. దేవుని యొక్క 10 ఆజ్ఞలు పాటించాలని, త్రిసభ గంటలు పాటించాలని తెలిసిన మనము చట్ట ఉల్లంఘనము చేస్తున్నాము. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇవ్వలేకుండా ఉన్నాము. కావున దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు మన జీవితాన్ని పరిశీలించుకోమంటున్నాడు. మన జీవితాన్ని పరిశీలించుకోమంటున్నాడు. అదే ప్రభు ఈరోజు మొట్టమొదటిగా పాపము గురించి చెప్పినప్పుడు ఏంటంటే, పాపము అంటే దేవునికి దూరము. పాపం అంటే దేవునికి దూరం. ఎలా దేవునికి దూరం అవుతాము? ఏ కార్యాల వల్ల దేవునికి దూరం అవుతామో ఇప్పుడు ధ్యానించబోతున్నాం. మీరు చెప్పండి, ఎటువంటి కార్యాల వల్ల మనం దూరం అవుతుంటాం దేవునికి? ఎటువంటి కార్యాల వల్ల దేవునికి దూరం అవుతూ ఉంటాం? ప్రార్థనకు రాకపోవడం వల్ల, పాప సంగీతం చేయకపోవడం వల్ల, ఇంకా అసలు మీరేం చేయరా? అన్నీ చేస్తాం. ఏంటి అయ్యి? అది ఏంటన్నా? ఆ పాపం అంటే ఏంటి అన్నా? ఆ ఒక్కటి అడగకో, అంతేనా?